కాంప్లెక్సిటీ ఏంటి అంటే బలమైన నేతని ఎంపిక చేసుకోవాలా రాష్ట్ర అధ్యక్ష పదవికి, లేకపోతే పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకునేటటువంటి వాళ్ళని చేసుకోవాలి. పార్టీ మొత్తాన్ని సమన్వయం చేసుకోవాలంటే పాత కాపు కావాలి, బలమైనటువంటి వ్యక్తి కావాలంటే కొత్త కాపు కావాలి. బట్ ఇక్కడ వాళ్ళ పార్టీలో అంతర్మదనం జరుగుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే ఇటీవల రాజాసింగ్ చేసినటువంటి 2 వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా మనం చూడాలి. ఒకటి ఏమన్నాడంటే భారతీయ జనతా పార్టీలో బీసీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కటం లేదు అనేటటువంటి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. రెండో మాట ఏం చెప్పారంటే పాత సామాన్లను బయటకు విసిరివేయకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పారు. అంటే పాత సామాన్లు అంటే పాత కాపులు గనక ఇట్లనే పార్టీ పైన ఆధిపత్యం చెలాయిస్తుంటే పార్టీ ఎదగదు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ కనపడుతుంది.